బట్ టిండర్ బయోస్ మాత్రం మనం రాసుకోవచ్చు, మనమే రాసుకోవచ్చు. తలరాత కాదు, బయో మాత్రమే. వస్తున్నా, అక్కడికి వస్తున్నా. మన వాళ్ళకి రాయండి రా అంటే మామూలుగా ఎగ్జామ్ రాయడమే రాదు ఇడికి, మన బయో రాస్తాడు. ఇక ఒకడు రాశాడు హైలైట్, కరెంట్లీ యాక్సెప్టింగ్ అప్లికేషన్స్ ఫర్ ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఎవత్తైనా బయో చదివితే ఇడు మీరు పెయింట్ ప్రెషర్ కుక్కర్ బ్యాచ్ అనుకుంటుందా లేదా? పక్కా అది. అసలు ఈడెన్ని విజిల్స్ వేయిస్తారని ఆలోచద్ది. యాక్సెప్టింగ్ రిక్వెస్ట్ ఫర్ ఏంటది, పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఏం చేస్తాడో వీడు? రాత్రిపూట దొంగతనాలు చేస్తాడా, దోపిడీలు చేస్తాడా? ఫాస్ట్గా ఉన్నాడు, దోచుకుంటాడట. జాగ్రత్త, మా వాడు ఇలాగే 500 పట్టుకుని వెళ్ళాడు. వాడి దగ్గర 500తో పాటు బట్టలు కూడా తీసుకొని పంపించాడు. బయోలో ఇంకోటి రాశాడు హైలైట్ ఈడిది, లుకింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ హ్యాండిల్ మై టెరిబుల్ పన్స్. అంటే వీడికి ఈడే ఎరుపుకని చెప్పుకోవడం కదా అది. మనకి జోక్ వేయడం కూడా రాదు నేను అని చెప్పుకున్నట్టే కదా జనరలీ స్పీకింగ్. రాయడం రాదు మన వాళ్ళకి. అప్పుడు ముదురు మొగ్గ వాడు హైలైట్, ఏజ్ ఇస్ జస్ట్ లైక్ ఎ ఫైన్ వైన్, ఐఎమ్ గెటింగ్ బెటర్, ఐఎమ్ గెటింగ్ బెటర్. ఆర్డర్ రాశాడు, ఐఎమ్ గెటింగ్ బెటర్ ఎవ్రీ ఇయర్. ఇది ఏజ్ రేంజ్ ఏంటో తెలుసా? 18 to 19, 20 కూడా టచ్ చేయడు. వీడికుండేది 30+. ప్రిడేటర్. ఈడికి షుగర్ డాడీ అనుకుంటున్నాడు. జేబు ఓపెన్ చేస్తున్నాడు, బొక్కలు ఉంటాయి దానికి. షుగర్ డాడీ. ఒక్కొక్కడు వాడేమో మౌంటైన్ పిక్స్ పెట్టాడన్ని, వాంట్ హైక్ అంట. ఈడు హైకరా హెచ్చారా? వన గో హైకింగ్ విత్ మీ కదా ఇది రాయాల్సింది. వాంట్ హైక్ అంట. బానస్ కావాలా, శాలరీ తక్కువ, వచ్చేయండి మా కంపెనీకి. వాంట్ హైక్ అంట. అదే కదా వాంట్ హైక్. కాంట్ డిసైడ్ ఐఎమ్ ఏ మౌంటైన్ పర్సన్ ఆన్ ఏ బీచ్ పర్సన్, బట్ ఐఎమ్ ఏ పిజ్జా పర్సన్. దెంగి తింటా అని చెప్తున్నాడు. సన్ ఆఫ్ ఏ బీచ్, కాంట్ డిసైడ్ అంట. బీచ్ పర్సన్ అని మునిగి చచ్చిపోయాను. ఏం భయాలు ఇవన్నీ? ఫస్ట్ భయాలు. ఐ హేట్ టెండర్ పీపుల్, బట్ ఇన్స్టా ఈజ్ బెస్ట్. ఇన్స్టా హైలైట్. అవునా, బాగా ఆడుతున్నట్టున్నాడు. అన్ని వ్యానిష్ మోడ్లోనే అన్న. మీకు వ్యానిష్ మోడ్ తెలుసా తెలీదా? డీప్ 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 వ్యానిష్ మోడ్ అంటే ఉంది, నీకు తెలుసుద్ది మెల్లగా. ఓ ఓకే. హీఈస్ బీయింగ్ మెయింటైనింగ్ డెకరమ్. ఎలా ఉంది ఇంగ్లీష్? మామూలుగా ఉండదు. ఈ మధ్య అమ్మాయిలతో చాట్ చేస్తుంటే ఐ లవ్ ఇంగ్లీష్, టఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అనగానే ఎస్ ప్రొపెన్సిటీ అని పంపించింది. అదేం ఊరు అని అడిగాను నేను. ఇందుకే నీ హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు గబుక్కని ఎవడైనా బాగా తెలియను, ముందు ప్రొపెన్సిటీ ఏంటి చూపు అన్నాడు. నాకు తెలీదు నాకు. అదే కదా, అన్నకి మీనింగ్ అవసరంలా. నో మీనింగ్, ఓన్లీ క్రేవింగ్.